ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాలు మీ ఆలోచన విధానాన్నే మార్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం దగ్గర పడుతున్నట్లు కనిపిస్తున్న అదే సమయంలో కొందరు వ్యక్తుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించి అడుగు వేయడం చాలా అవసరం. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు. చేసిన శ్రమకు తగిన గుర్తింపు ఎందుకు రావడం లేదని, ఎప్పుడు నా పరిస్థితి మారుతుందో అని ఎన్నోసార్లు మీలో మీరు ప్రశ్నించుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అదృష్టం తలుపు తట్టే సమయంలోనే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఇంతకు ముందు మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వారే ఇప్పుడు మళ్ళీ స్నేహం పేరుతో దగ్గరవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి సంబంధానికి ఒక హద్దు పెట్టుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఒక మంచి గుణం ఉంటుంది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిసినా, ఒకసారి సహాయం అడిగినా వెంటనే స్పందిస్తారు. కానీ అదే మంచితనాన్ని కొందరు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు కనిపించకుండా దూరమవుతారు. గతంలో ఇలాంటి అనుభవాలు మీకు ఉండి ఉంటే ఈసారి అదే తప్పును మళ్ళీ చేయకండి. మీ జీవితంలో మీకు మీరే బలంగా నిలబడడం నేర్చుకోవాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్త అవసరం. చిన్నది పెద్దది అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి వస్తువును కొనాలనే ఆలోచన రావచ్చు. కానీ ప్రతి కోరికను వెంటనే తీర్చడం తెలివైన నిర్ణయం కాదు. ఈరోజు అనవసరంగా ఖర్చు చేసే డబ్బే రేపు మీకు లేదా మీ కుటుంబానికి అవసరమైన సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ కాలంలో పొదుపు అనే అలవాటును మరింతగా బలపరచండి. మనిషి వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఒక దశ దాటిన తర్వాత ఆరోగ్యానికి, కుటుంబ అవసరాలకు, పిల్లల భవిష్యత్తుకు ఖర్చులు సహజంగానే వస్తాయి. అలాంటి సమయంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మీ పిల్లలు ఎంత మంచి స్థాయికి వెళ్ళినా, మీకోసం వారు ఎంత చేయాలనుకున్నా, మీ చిన్న చిన్న అవసరాలకు కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మీ స్వాభిమానం కూడా అవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం రావచ్చు. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారంలో కొత్త సమయం రూపంలో కావచ్చు, లేదా ఆర్థిక ముందుకు తీసుకెళ్లే నిర్ణయం రూపంలో కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరికైనా ముందుగానే చెప్పి వారి అభిప్రాయాలపై పూర్తిగా ఆధారపడకండి. ఎందుకంటే అందరూ మీ అభివృద్ధిని చూసి సంతోషపడరు. కొందరు నవ్వుతూ మాట్లాడినా వారి మనసులో వేరే ఆలోచన ఉండొచ్చు. అందుకే మీ విజయానికి సంబంధించిన విషయాలను అవసరమైనంత వరకే పంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో మీ దగ్గరకు కొంతమంది కొత్త వ్యక్తులు రావచ్చు. కొందరు సలహా కోసం వచ్చినట్లు కనిపిస్తారు. మరికొందరు మీ పని ఎలా జరుగుతుంది, మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందరూ మంచివారే అని భావించి మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు చెప్పేయడం మంచిది కాదు. ఎవరు ఎందుకు వచ్చారు, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాన్ని మీరు గమనిస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఈ 4 రోజుల్లో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఒకవైపు వస్తుంటే, మరోవైపు మీ నిర్ణయాలను ప్రభావితం చేసే వ్యక్తులు కూడా ఎదురవుతారు. అందుకే ఈ కాలంలో మీ ఆలోచనలను మీరు విలువ ఇవ్వండి. మీ శ్రమను గౌరవించండి. ప్రతి నిర్ణయంలో తొందరపడకుండా ముందుకు సాగండి. అలా చేస్తే ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే రోజులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు సాధించిన ప్రతి విజయం వెనుక మీ కష్టం ఉంది. అదృష్టం ఒక్కసారిగా వచ్చి మీకు ఏది ఇచ్చినా సందర్భాలు చాలా తక్కువ. అందుకే మీరు సాధించిన ప్రతి చిన్న విజయానికి కూడా ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అయితే ఈ 4 రోజుల్లో మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది.
చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదిలే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న సమాధానం, ఒక నిర్ణయం లేదా ఒక శుభవార్త మీకు మానసికంగా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదు. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మనిషిని చాలా ఎక్కువగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి ఎవరో మంచి మాట మాట్లాడితే చాలు, వారిని పూర్తిగా మనసులోకి తీసుకుంటారు. కానీ ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. ప్రతి ప్రశంస వెనుక నుంచి మంచి ఉద్దేశమే ఉంటుందని కూడా అనుకోకండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఒకే స్థాయి ప్రాధాన్యం ఇవ్వకండి. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచండి. అదే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరైనా అప్పు అడిగినా, పెట్టుబడి పెట్టమని చెప్పినా, భాగస్వామ్యం గురించి మాట్లాడినా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి. 2 సార్లు లెక్కలు వేసుకోండి. మీకు పూర్తిగా అర్థమైన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ దగ్గరకు కొందరు అవసరం పేరుతో రావచ్చు. నిజంగా అవసరం ఉన్న వారికి మీ వంతు సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత మీదేనని అనుకోవద్దు. మీరు అందరికీ సహాయం చేస్తూ చివరికి మీ అవసరానికి మీ దగ్గర ఏమీ లేకుండా పోయే పరిస్థితి తీసుకురాకండి. ముందు మీ భద్రత, మీ కుటుంబ అవసరాలు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆ తర్వాతే ఇతరుల గురించి నిర్ణయం తీసుకోండి. మీరు ఏదైనా రంగంలో ముందుకు వెళుతుంటే మీ విజయానికి చూసి నేర్చుకోవాలనే పేరుతో కొందరు మీ దగ్గరకు రావచ్చు. మీ పని విధానం, మీ సంపాదన, మీ ప్రణాళికలు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయానికి కారణమైన ప్రతి రహస్యాన్ని బయటపెట్టడం తెలివైన నిర్ణయం కాదు. కొంత సమాచారం మీ దగ్గరే ఉండడం మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కూడా కాస్త ఓర్పు అవసరం. చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల సలహాలను తేలికగా తీసుకోవద్దు. వారు చెప్పే కొన్ని మాటలు మొదట కఠినంగా అనిపించినా తర్వాత అవే మీకు ఉపయోగపడతాయి. అలాగే జీవిత భాగస్వామి లేదా మీకు నిజంగా మంచి కోరుకునే వ్యక్తుల అభిప్రాయాలను కూడా గౌరవించండి. కొన్నిసార్లు బయటి వారి కంటే ఇంట్లో చెప్పే ఒక మాటే సరైన దారి చూపిస్తుంది. మీరు చాలా కాలంగా మోస్తున్న మానసిక ఒత్తిడి కూడా ఈ 4 రోజుల్లో కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ దానికోసం మీరు కూడా ప్రయత్నించాలి. ప్రతి సమస్యను ఒంటరిగా మోసే అలవాటు తగ్గించండి. జరిగిన ప్రతి విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మీ మనశ్శాంతిని మీరు కోల్పోవద్దు. గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తు గురించి నిర్ణయించవు. ఇప్పుడు తీసుకునే సరైన నిర్ణయాలే రేపటిని నిర్మిస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రమే గుర్తుంచుకోండి. అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కానీ మనుషులను నమ్మే విషయంలో మాత్రం నిదానంగా ఉండండి. మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ డబ్బును విలువైన వాటికి ఖర్చు చేయండి. అలా చేస్తే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు నెమ్మదిగా మీ జీవితంలోకి కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మరో ముఖ్యమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీయవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని ఒకేలా చూడకుండా ఏది మీకు నిజంగా ఉపయోగపడుతుందో అదే ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీరు ఓడిపోవడం నేర్చుకోలేదు. అదే మీ బలం. చాలామంది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితుల్లో కూడా మీరు పట్టుదలతో ముందుకు సాగారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన శ్రమను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఒక మంచి అవకాశం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయొచ్చు. కుటుంబ పరంగా కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. మీ గురించి నిజంగా ఆలోచించే వ్యక్తులు ఎవరో ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీకు నిజంగా తోడుగా నిలిచే వారిని మరింత దగ్గరగా ఉంచుకోండి. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తుల విషయంలో మాత్రం దూరం పాటించండి. కొంతమందికి నివాసం లేదా పనిచేసే ప్రదేశంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజుల్లో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీకు అనుకూలంగా మారొచ్చు. కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ మార్పును భయపడకుండా స్వాగతిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి.
ఈ 4 రోజుల్లో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయాలనే ఆలోచనలు దూరంగా ఉండండి. కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ముందుగా ఎవరు చెప్పలేరు. చిన్న మొత్తమైన క్రమంగా దాచుకునే అలవాటు మీకు గొప్ప భరోసాగా మారుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ విజయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మంచి స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ మీ సంతోషాన్ని నిజంగా ఆనందిస్తారని అనుకోవద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ప్రోత్సహిస్తారు. మరికొందరు అదే విజయాన్ని చూసి అసూయపడతారు. అందుకే మీ ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు, మీ తదుపరి అడుగులు నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయాణాల్లో, పనుల్లో, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బందులను తీసుకురావచ్చు. ఏ పని ప్రారంభించే ముందు ఒకసారి ఆలోచించండి. పెద్దల సలహా తీసుకోవడం, అన్ని కోణాల్లో పరిశీలించడం మీకు ప్రయోజనం కలిగిస్తుంది. మీ క్రమశిక్షణే ఈ సమయంలో మీకు అతిపెద్ద బలమవుతుంది. మొత్తానికి ఈ 4 రోజులు తులారాశి వారికి ఒక పరీక్షతో పాటు ఒక అవకాశాన్ని కూడా తీసుకొస్తున్నాయి. మీ మంచితనాన్ని ఎవరు ఉపయోగించుకోకుండా చూసుకోండి. మీ కష్టానికి విలువ ఇవ్వండి. డబ్బును జాగ్రత్తగా ఉపయోగించండి. నిజమైన మనసులను గుర్తించండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఇలా ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలికే సమయంగా నిలిచిపోతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి తులారాశి వారికి విశ్లేషణలు ముందుగా చూడాలనుకుంటే ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.